ఓం శాంతి 27/10/1981 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. దీపావళి రోజు అవ్యక్త బాప్దాదా చెప్పిన మహావాక్యాలు. జ్ఞాన సూర్యుడైన పరమాత్మ శివబాబా తన చైతన్య దీపాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దీపాల యజమాని, ఆత్మల యజమాని తన యొక్క దీపమాలను చూడడానికి వచ్చారు. ఈ చైతన్య దీపాలకు స్మృతి చిహ్నంగానే జడ దీపాల యొక్క దీపావళిని జరుపుతున్నారు. భక్తులు జడ చిత్రము మరియు జడ దీపాలతో దీపావళి జరుపుకుంటారు. మరియు చైతన్య దీపాలైన మీరు, సదా జాగృతి దీపాలైన మీరు దీపాల యొక్క యజమానితో పిల్లలుగా అయ్యి కలుసుకుంటూ ఉన్నారు. అంటే దీపావళి యొక్క మేళా జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క దీపం ఎంత సుందరంగా మెరుస్తూ కనిపిస్తుంది. బాప్దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దీపాలనే చూస్తున్నారు. ఇంత పెద్ద దీపమాల ఇంకెక్కడ ఉండదు. ఎన్నో స్థూల దీపాలు వెలిగించినా కానీ ఈ విధమైన అవినాశి అమర జ్యోతి స్వరూపాల యొక్క దీపావళి ఎక్కడైనా జరుగుతుందా? ఈ విధమైన దీపావళిని, దీపరాజు దీపరాణుల యొక్క మేళా ఎప్పుడైనా చూశారా? చూసేవారు కూడా మీరే మరియు జరుపుకునేవారు కూడా మీరే. బాప్దాదా కేవలం గుజరాత్ యొక్క దీపాలనే చూడడం లేదు. బాప్దాదా ఎదురుగా దేశ విదేశాల యొక్క చైతన్య దీపాలు, ఆత్మలున్నారు. దీపావళి రోజు 1000 మంది కంటే ఎక్కువ మంది అన్నయ్యలు, అక్కయ్యలు వచ్చారు. అందువలన క్రింద 3-4 స్థానాలలో మురళి వింటున్నారు. క్రింద ఉన్నవారు క్రింద లేరు. బాబా చెప్తారు ఇప్పుడు. బాప్దాదా యొక్క నయనాలలో ఉన్నారు. ఇక్కడ స్థూలమైన స్థానం లేదు, కానీ బాప్దాదా యొక్క నయనాలలో ఇటువంటి దీపాలకు సదా స్థానం ఉంటుంది. ఈరోజు దీపరాజు తన యొక్క దీపరాణులకు అమర జ్యోతి యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. సదా అమర్ భవ. విదేశం వారు కూడా నవ్వుకుంటూ ఉన్నారు. డీనెస్ అక్కయ్య అమెరికా నుండి వచ్చారు. వారిని గురించి బాబా చెప్తారు. ఈమె ఒకరి కాదు, ఒకరిలో అనేక మంది ఉన్నారు. నలువైపులా దేశవాసి పిల్లలు కూడా స్మృతిలో, ప్రేమలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రేమ ఆధారంగానే దూరంగా ఉన్నా కానీ సన్ముఖంగా ఉన్నారు. బాప్దాదా బేహద్దు దీపాల యొక్క దీపావళిని చూస్తున్నారు. మధువనం యొక్క ప్రాంగణంలో ఈరోజు అనేక మంది పిల్లలు ఫరిస్తా రూపంలో హాజరై ఉన్నారు. సాకార రూపం యొక్క సభ అయితే చాలా చిన్నది, కానీ ఫరిస్తాల సభ చాలా పెద్దది. ఇప్పుడు ఏదైతే పెద్ద హాల్ తయారు చేస్తున్నారో అది కూడా చిన్నదైపోతుంది. సాగరుడి పిల్లలు ఎంత పెద్ద హాల్ తయారు చేసినా కానీ పిల్లలు సాగరం సమానంగా అయిపోతే ఏం చేస్తారు? ఆకాశం మరియు భూమి ఈ బేహద్దు హాలులో ఇమడగలవా? బేహద్దు తండ్రి యొక్క పిల్లలు 4 గోడల హద్దులో ఎలా ఉండగలరు? బేహద్దు హాలులో ఈ 4 తత్వాలు 4 గోడలుగా పనిచేసే సమయం కూడా వస్తుంది. ఎంతవరకు పెద్ద హాల్స్ తయారు చేస్తారు? ఈ ప్రకృతి భవిష్యత్తు యొక్క రిహార్సల్ ఇక్కడే అంతిమంలో చూపిస్తుంది. నలువైపులా ఏ తత్వము ద్వారా అలజడి వచ్చినా కానీ ప్రకృతి పతులైన మీరు ఉన్న చోట, మీరెక్కడున్నారో అక్కడ ప్రకృతి దాసి అయి మీకు సేవ చేస్తుంది. కేవలం మీరు ప్రకృతి జీతులుగా అవ్వండి. ప్రకృతి యజమానులైన మిమ్మల్ని ఇప్పటి నుండే ఆహ్వానం చేస్తోంది. ప్రకృతి యజమానులైన మీకు హారం వేసే దివ్య దినం కూడా వస్తుంది. ఏ హారం వేస్తుంది? ప్రకృతి మంచి గంధము, పూసల హారం వేస్తుందా, లేక వజ్రాలు రత్నాల యొక్క హారం వేస్తుందా? ప్రకృతి సహయోగం అనే హారం వేస్తుంది. ఎక్కడ ప్రకృతి జీతుల పాదం ఉంటుందో, స్థానం ఉంటుందో అక్కడ ఎలాంటి నష్టము జరగదు. భూకంపాలు వచ్చినా, వరదలు జరిగినా, యుద్ధం జరిగినా 1-2 ఇళ్ల ముందు నష్టం జరుగుతుంది, కానీ మీరు రక్షణగా ఉంటారు. ఇది జరుగుతుంది, తుఫాన్ వస్తుంది, భూకంపం వస్తుంది, అది ఎదురుగా కనబడుతుంది. అవన్నీ వారికి ఎదుటి వారికి శూలంలాగా ఉంటాయి. జ్ఞానం లేని వారికి
పురుషార్థం సరిగ్గా లేని వారికి మాత్రం ఇక్కడ మీకు అక్కడ శూలంలాగా అయితే మీకు ముళ్ళులాగా ఉంటుంది. అక్కడ అరుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అచంచలంగా ఉంటారు. అందరూ స్థూల, సూక్ష్మ సహయోగం తీసుకోవడానికి మీ దగ్గరకు పరుగులు పెడుతూ వస్తారు. మీ స్థానం మీరుండే సెంటర్ రక్షణ స్థానంగా అవుతుంది. అప్పుడు అందరి నోటి నుండి ఓహో ప్రభు మీ యొక్క లీల అపరం అపారం అనే మాట వస్తుంది. ధన్యులు ధన్యులు మీరు పొందారు, మేము తెలుసుకోలేదు, పోగొట్టుకున్నాము అనే మాట నలువైపుల నుండి వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు? విధాత యొక్క పిల్లలు విధాతగా మరియు వరదాతగా అవుతారు. కానీ దీనిలో కూడా రక్షణ తీసుకునేవారు కూడా స్వతహాగా నెంబర్ వారీగా ఉంటారు రక్షణ పొందేవారు. ఎవరైతే ఇప్పటి నుండి అంతిమం వరకు అంటే స్థాపన యొక్క ఆది నుండి ఇప్పటి వరకు కూడా సహయోగం యొక్క భావంలో ఉంటారో, నిరంతరము బాబాకు సహాయకారి కావాలి నేను అని విరోధ భావంలో ఉండరో, అంగీకరించడం అంగీకరించకపోవడం ఇది వేరే విషయం. కానీ ఈశ్వరీయ కార్యంలో లేదా ఈశ్వరీయ పరివారం పట్ల విరోధ భావానికి బదులు, శత్రుత్వ భావానికి బదులు కార్యం మంచిది, కార్యం చేసే వారు కూడా మంచివారే, ఇదే కార్యం పరివర్తన చేస్తుంది. ఇలా రకరకాలుగా సహయోగం యొక్క భావన కలిగిన వారు మన సెంటర్ అన్నా సెంటర్లోని వారి పట్ల వ్యతిరేకత లేనటువంటి వారు అటువంటి అవసర సమయంలో వారి మంచి భావనకు ఫలంగా సమీప నెంబర్లో ప్రాప్తి యొక్క అనుభవం చేసుకుంటారు. అంటే రక్షణకు అధికారిగా అవుతారు. వారు కూడా రక్షణ పొందుతారు. ఇక ఈ భావనలో శాతం ఉన్నవారు ఆ శాతం ప్రకారం రక్షణ యొక్క బిందువు పొందుతారు. ఇక మిగిలిన వారు అందరూ చూస్తూ ఉండేవారు, చూస్తూనే ఉండిపోతారు. ఎవరైతే ఇప్పుడు కూడా మీ కార్యం ఏమిటో చూస్తాము, లేక ఏమి లభిస్తుందో చూస్తాము, ఏదైనా జరిగినప్పుడు చూస్తాము, ఇలా సమయం యొక్క నిరీక్షణలో ఉండేవారు రక్షణ పొందడానికి అధికారిగా కాలేరు. ఆ సమయంలో వారు కూడా చూస్తూ ఉండిపోతారు. మాకెప్పుడు అవకాశం వస్తుందో అని నిరీక్షణలో ఉండిపోతారు. ఇలా దూరంగా నిరీక్షణలో ఉండే ఆత్మలకు కూడా మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులుగా విశ్వ కళ్యాణకారిగా అయ్యి శుభభావన శ్రేష్ఠ కామన యొక్క కిరణాలు నలువైపులా వ్యాపింపచేస్తారు. అప్పుడు ఎంత విరోధి ఆత్మలైనా పశ్చాత్తాపం యొక్క అగ్నిలో స్వయం కాలిపోతూ అశాంతిని అనుభవం చేసుకుంటారు. మరియు మీరు శీతల దేవీలుగయి దయా కృప యొక్క శీతల కిరణాల ద్వారా విరోధి ఆత్మలను కూడా శీతలంగా చేస్తారు. ఆ సమయంలో వారు ఓ మాత ఓ మాత అంటూ విరోధికి బదులు మీ భక్తులుగా అయిపోతారు. వీరే మీ లాస్ట్ భక్తులు కనుక విరోధి ఆత్మలకు కూడా అంతిమంలో భక్తి యొక్క బిందువు తప్పకుండా ఇస్తారు. వరదాని అయి భక్త భవ యొక్క వరదానం ఇస్తారు. ఎందుకంటే విరోధులైనా కూడా మీ సోదరాత్మలే కదా, కనుక సోదరుల సంబంధం నిలుపుకొని వరదానిగా అయ్యారా. ఏ విధంగా అయితే ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానం చేస్తుందో అదేవిధంగా మీరందరూ కూడా సంపన్న స్థితిని ఆహ్వానిస్తూ ఉన్నారా. ఈ దీపావళి జరుపుకోండి. వారు లక్ష్మిని ఆహ్వానిస్తున్నారు, మీరు దేనిని ఆహ్వానిస్తారు? వారైతే ధనదేవిని ఆహ్వానిస్తారు. మీరందరూ ధనవాన్ భవ యొక్క స్థితిని ఆహ్వానం చేయండి. ఈ విధమైన దీపావళిని జరుపుకోండి. ఏం చేయాలో అర్థమైందా? మంచిది. ఈ విధమైన దీపావళి యొక్క దీపాలకు సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యే ధనవాన్ పిల్లలకు, సదా అమరజ్యోతి భవ పిల్లలకు, సదా ప్రతి ఆత్మకు శుభ భావన యొక్క ఫలం ఇచ్చే వారికి, మహాదాని పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా. ఓం శాంతి.